వీడియోని చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన టాపిక్లో కానీ వెళ్తే, ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ అభ్యర్థులకైతే ఒక గొప్ప అవకాశం ఉంది. 2023-24 సంవత్సరంలో మళ్ళీ కొత్త కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడేటటువంటి అవకాశం ఉంది. ఆ యొక్క అవకాశం కూడా ఈసారి అభ్యర్థుల చేతుల్లోనే ఉంది. మరి అభ్యర్థుల చేతుల్లో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి అవకాశం ఎలా ఉంటుందంటే, నిన్నటి ఈనాడు పేపర్లో ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రావడం అనేది జరిగింది. ఈసారి ఎన్నికల బరిలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రజల నుంచి అభిప్రాయాలు కోరినారు. ఏమని? మేనిఫెస్టో రూపకల్పనలో భాగస్వాములు కావాలని చెప్పేసి ఒక వాట్సాప్ నెంబర్ని అయితే ఇచ్చారు. 8341130393 అనేటువంటి వాట్సాప్ నెంబర్కు పంపాలని చెప్పేసి వీరు పేర్కొనడం అనేది జరిగింది. అంటే వీరు నెక్స్ట్ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ఇస్తారో ప్రజల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాల సూచనల మేరకే ఆ యొక్క మేనిఫెస్టోలో వీరు ఏమేమి చేయబోతున్నారు అని చెప్పేసి ఎన్నికల హామీలు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో చాలామంది అభ్యర్థులు అయితే ఈ యొక్క వాట్సాప్ నెంబర్కు ఆల్రెడీ మెసేజ్లు చేస్తూ ఉన్నారు. కొంతమంది ఏమని, కొత్త కానిస్టేబుల్ మరియు ఎస్ఐ నోటిఫికేషన్లు 2023-24లో ఇవ్వాలని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అయితే ఆ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పెడతా ఉన్నారు. కొంతమంది ఈ యొక్క కోర్టు కేసులు పరిష్కరించి ఈవెంట్స్ పెట్టాలని పెడుతున్నారు. ఇంకొంతమంది వచ్చేసరికి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లు వచ్చేసరికి 2023-24లో కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి మెసేజ్లు పెడతా ఉన్నారు. సో ఎవరైతే అభ్యర్థులు కానిస్టేబుల్ మరియు ఎస్ఐ నోటిఫికేషన్లు 2023-24లో కొత్త నోటిఫికేషన్లు వెలువడాలని చెప్పేసి ఆశిస్తున్నారో ఆ అభ్యర్థులందరూ కూడా ఆ యొక్క వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని, ఎస్ఐ మరియు కానిస్టేబుల్ నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి మీరు కనుక మెసేజ్ చేసినట్లయితే వారు ఈ యొక్క అంశాన్ని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడానికి అవకాశం అనేది ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.